ఏపీ ప్రభుత్వంపై కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక ఫైర్ అయ్యారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైనా ఇంకా సూపర్ 6 హామీలు అమలు చేయకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. రైతులను గాలికొదిలేశారని, పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి ఇంకా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వడంతో పాటు దళారీ వ్యవస్థను తొలగించాలని, ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. చాలా సమస్యల పైన ఉన్నాయి. ఇంకా ప్రభుత్వం ఏర్పాటు చేసి 6 నెలలు అయిపోయింది టీడీపీ పార్టీ. ఈ 6 నెలల్లో సూపర్ 6 ఏదైతే వాళ్ళు 6 హామీలని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఆ హామీల మీదనే విజయాన్ని సాధించారో ఆ హామీలకు ఎటువంటి దిక్కు లేకుండా పోయింది. ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఆ బడ్జెట్లో కూడా రైతులకి ఎటువంటి బడ్జెట్ని ఏదైతే ఈ సూపర్ 6లో ఒక భాగమైన రైతులకి పెట్టుబడి ఏదైతే మాట్లాడారో దాని గురించి ప్రస్తావన లేదు. ఈరోజు రైతులు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళకి జరిగిన లాభాలేంటి, టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళకి జరుగుతున్న నష్టం ఏంటి అని కూడా ఇవాళ వాళ్ళు బాధపడుతున్నారు.